About the schools of jurisprudence. So there are 4 prominent schools. One is the natural law school or natural jurisprudence. Natural law jurisprudence, also known as the philosophical jurisprudence. The second one is historical jurisprudence or historical school of law. The third one analytical school of law, and the fourth one sociological school of law. So already we discussed about the philosophical school of law or natural school of law. The second one historical school of law. So today we are discuss about the analytical school of law. So analytical school of also known as the other name of the analytical school known as the imperative school. So దీన్ని ఏమంటారంటే imperative. So imperative school. సో ఇంపరేటివ్ స్కూల్ అని కూడా అంటారు. సో ఇంకో ఇంపరేటివ్ స్కూల్ అంటారు. తర్వాత ఏంటంటే పాజిటివ్ స్కూల్ అంటారు. పాజిటివ్ స్కూల్, ఆస్టీనియన్ స్కూల్ అని కూడా అంటారు. ఆస్టీనియన్ స్కూల్. ఓకే. సో అనలిటికల్ స్కూల్ ఆల్సో నోన్ యాజ్ ఇంపరేటివ్ స్కూల్ అండ్ పాజిటివ్ స్కూల్, ఆస్టీనియన్ స్కూల్. సో ఈ స్కూల్ కొన్ని అనలిటికల్ స్కూల్కి ఇతర పేర్లు ఏంటంటే ఇంపరేటివ్ స్కూల్ అంటారు, పాజిటివ్ స్కూల్ అంటారు, తర్వాత ఆస్టీనియన్ స్కూల్ అంటారు. సో బేస్డ్ ఆన్ ద నేచర్, సో దిస్ స్కూల్ ఈజ్ కాల్డ్ యాజ్ వేరియస్ నేమ్స్. సో దిస్ స్కూల్ ప్రొఫౌండెడ్ బై ద ఫస్ట్ ప్రొఫౌండర్ ఆఫ్ ది అనలిటికల్ స్కూల్ ఆఫ్ jurisprudence, సో బెంథమ్. సో బెంథమ్ he was the first exponent ఆఫ్ ది అనలిటికల్ స్కూల్ ఆఫ్ jurisprudence. ఈ jurisprudence గురించి అనలిటికల్గా చెప్పింది ఎవరంటే, అనలిటికల్గా చెప్పడానికి సిద్ధపడిన మొదటి వ్యక్తి ఎవరంటే బెంథమ్ అనే అతను. సో ఈ బెంథమ్ అనే అతను ఏమంటాడంటే, సో jurisprudence అంటే ఏంటంటాడంటే ద లా రిలేషన్ విత్ ద స్టేట్, ద లా రిలేషన్ విత్ ద రిలేషన్ ఆఫ్ లా విత్ ద స్టేట్ అంటాడు. సో లా స్టేట్ మీరు ఒకటి గమనించాలి చూడండి. సో నేచురల్ లా స్కూల్స్లో సో ఇవాల్యుయేషన్ ఆఫ్ ది jurisprudence ఆర్ ఇవాల్యుయేషనరీ లా బేస్డ్ ఆన్ ద ఎథిక్స్ అండ్ మోరల్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎథిక్స్ అండ్ మోరల్స్ అని చెప్పేసి స్కూల్ ఆఫ్ లాలో సో లా ఇవాల్యూటెడ్ ఆర్ jurisprudence ఇవాల్యూటెడ్ త్రూ ద వేరియస్ ఈవెంట్స్ ఇన్ ద హిస్టరీ. చరిత్రలో జరిగినటువంటి అనేక సంఘటనల ఫలితంగా, చరిత్రలో సమాజంలో జరిగినటువంటి అనేక సంఘటనల ఫలితంగా చట్టాలు అనేవి ఉద్భవించాయి. అంతే తప్ప తర్వాత అసలు ప్రకృతిలో సహజ సిద్ధంగానో లేదంటే లెజిస్లేషన్ ద్వారా చట్టాలు అనేవి రాలేదు. చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల ఫలితంగా చట్టాలు ఉద్భవించినాయి అన్నాడు. అందులో భాగంగానే ఏంటంటే 1789లో ఫ్రెంచ్ రివల్యూషను, రష్యాలో జర్మనీ దేశం 41 దేశాల కింద విడిపోవటం, ఇవన్నీ రావటం మూలంగా ఆ దేశాల్లో కొత్త చట్టాలనే వచ్చాయి అని చెప్పేసి సపోర్ట్ చేసేది హిస్టారికల్ స్కూల్ ఆఫ్ లా. ఇంకొకటి ఏంటంటే అనలిటికల్ స్కూల్ ఆఫ్ లా. అనలిటికల్ స్కూల్ ఆఫ్ లాలో ఈ బెంథమ్ ఉన్నాడు, బెంథమ్, ఆస్టిన్, దీస్ ఆర్ ద మేజర్ ఎక్స్పోనెంట్. దీస్ టూ ఆర్ ద మేజర్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది అనలిటికల్ స్కూల్. సో ఈ బెంథమ్ ఏమంటారంటే ద రిలేషన్షిప్ ఆఫ్ ద లా విత్ ద స్టేట్, అంటే లాకి స్టేట్కి ఉన్న రిలేషన్షిప్పే లాకి స్టేట్కి ఉన్న రిలేషన్షిప్ని ఈ యొక్క అనలిటికల్ స్కూల్లో ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ కూడా లా గురించే చెప్పారు. లా అనేది ఎట్లా వచ్చిందన్నారు, ఈవెంట్స్ ద్వారా వచ్చిందన్నారు వీళ్ళు. సో ఈవెంట్స్ ద్వారా వచ్చిందన్నారు. సో ఇక్కడ లా ఎలా వచ్చిందన్నారు, నేచర్ ద్వారా వచ్చిందన్నారు వీళ్ళు. సో ఇక్కడ నేచర్ ద్వారా వచ్చిందన్నారు, వీళ్ళు ఈవెంట్స్ ద్వారా వచ్చిందన్నారు. వీళ్ళు ఏమంటారంటే లా అనేది ఎలా వచ్చిందంటే సో స్టేట్ ద్వారా వచ్చిందని అంటాడు. ద రిలేషన్షిప్ ఆఫ్ లా విత్ ద స్టేట్ అని చెప్పేసి అంటాడు ఇతను. ఎవడు, బెంథమ్ అనే అతను. సో
ఇక్కడ చూడండి, బెంథమ్ అనే అతను ఈజ్ ద వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఎక్స్పోనెంట్ ఇన్ ద అనలిటికల్ స్కూల్ ఆఫ్ లా. ఈ రోట్ ఏ బుక్ నోన్ ఎస్ లిమిట్స్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్. ఇతను ఒక బుక్ రాశాడు. అతని పేరు ఏం బుక్ అంటే లిమిట్స్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్. లిమిట్స్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ అంటే ఏంటి? లిమిట్స్ అంటారు. దేనికి లిమిట్స్ ఉండాలి? లిమిట్స్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ దేనికి లిమిట్స్ ఉండాలి? చట్టానికి లిమిట్స్ ఉండాలి. చట్టం లిమిట్స్ అంటే ఇక్కడ చూడండి, చట్టం దేని మీద పనిచేస్తుంది? సో లా దేని మీద పనిచేస్తుంది? లా దేని మీద పనిచేస్తుంది? మన మీదే కదా. సొసైటీ మీద పనిచేస్తుంది. ఈ సొసైటీ మీద లా పనిచేసేటప్పుడు ఈ చట్టానికి ఒక లిమిట్స్ ఉండాలి. సో లిమిట్స్ అంటే సొసైటీలో ప్రజలు ఉంటారు. సో ఇక్కడ సొసైటీలో ప్రజలు ఉన్నప్పుడు ఇతను ఏమంటారంటే, ఇక్కడ బెంథమ్ ఒక మాట అంటాడు. ఏమంటారంటే, ద స్టేట్ ఈజ్ ద అమాల్గమేషన్ ఆఫ్ ది మ్యాక్సిమం హ్యాపీనెస్ అండ్ మ్యాక్సిమం లిబర్టీ. ద స్టేట్ ఈజ్ ద అమాల్గమేషన్ ఆఫ్ ది మ్యాక్సిమం హ్యాపీనెస్ అండ్ మ్యాక్సిమం లిబర్టీ. సో స్టేట్లో సొసైటీలు ఉంటాయి. ఈ సొసైటీలో అమాల్గమేషన్ అంటే ఏంటంటే కలయిక. అంటే కొన్ని సొసైటీల కలయికే ఒక రాష్ట్రం, ఒక స్టేట్, ఒక దేశం. సో ఆ దేశంలో ప్రజలకి ఏం కావాలి? మ్యాక్సిమం హ్యాపీనెస్ అంటే చాలా మ్యాక్సిమం హ్యాపీనెస్ ఉండాలి, మ్యాక్సిమం లిబర్టీ ఉండాలి. సో ఆ ప్రజలకి హ్యాపీనెస్ ఉండాలి, అదే ప్రజలకి లిబర్టీ ఉండాలి. సో ఈ లిబర్టీ హ్యాపీనెస్ ఎప్పుడైతే ఉంటాయో, ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ఆటలకు ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారండి? వాళ్ళు తీసుకునే డిసిషన్లో కూడా ఏముంటుందంటే చాలా ఫ్రీగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు. అవునా కదా? చెప్పండి. సో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఏమవుతారంటే వాళ్ళు అల్టిమేట్గా హ్యాపీనెస్గా ఉంటారు. అల్టిమేట్గా హ్యాపీనెస్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా ఏంటంటే ఏదైనా సరే మంచి నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు. అర్థమైందా మీకు? ఇతను లిమిట్స్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్లో చెప్పింది ఏంటంటే, ఈ లిమిట్స్ దేనికి ఉండాలంటే చట్టానికి కొన్ని పరిమితులు ఉండాలి. ఎవరి మీద పరిమితులు ఉండాలి? ప్రజల మీద కొన్ని పరిమితులు ఉండాలి. పరిమితులకు లోబడి చట్టాలు ఉండాలి అంటాడు. అంటే చట్టం అనేది ప్రజల కోసం ఏర్పాటు చేయబడింది కాబట్టి, కానీ చట్టం కోసం ప్రజలు లేరు. అర్థమైంది మీకు? చట్టం అనేది ప్రజల కోసం ఏర్పడింది. ప్రజల్ని ఒక సక్రమమైన మార్గంలో నడిపించడానికి చట్టం ఏర్పడింది తప్ప చట్టం కోసం సొసైటీ అనేది లేదు. కాబట్టి ఏంటంటే ఈ లా, ఈ జూరిస్ప్రుడెన్స్ ఏదైతే ఉందో దానికి కొన్ని లిమిట్స్ ఉండాలి. సో ఈ ప్రజల మధ్యన ఇక్కడ స్టేట్ అంటాం. ఈ స్టేట్ అంటే ఏమంటాడు? స్టేట్ అంటే ఏంటి? ద స్టేట్ ఈజ్ ద అమాల్గమేషన్ ఆఫ్ ది మ్యాక్సిమం పీపుల్ హ్యాపీనెస్ అండ్ ద మ్యాక్సిమం పీపుల్ లిబర్టీ. ఈ స్టేట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ మ్యాక్సిమం పీపుల్ అంటే సొసైటీలో ఎక్కువ మంది సంతోషంగా ఉన్నప్పుడు, ఎక్కువ మంది సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టేట్ అనేది ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఇట్లాగా మ్యాక్సిమం హ్యాపీనెస్, మ్యాక్సిమం లిబర్టీ ప్రజలకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళకి కావాల్సినటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి అంటాడు. ఎవరు బెంథమ్ అనే అతను అంటాడు. అంతేకాకుండా ఏంటంటే, సో ఎప్పుడు కూడా ప్రజలకు చట్టాలు ప్రజల కోసమే చట్టాలు చేయాలి కాబట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చట్టాలు చేయకూడదు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేషనల్ వైడ్ రైతు దీక్షలు జరుగుతున్నాయి. సో రైతు దీక్షలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు ఏంటంటే సఫర్ అవుతున్నారు, పెయిన్ఫుల్గా వాళ్ళకి పెయిన్ అనేది ఉంది. కొన్ని వాళ్ళ గవర్నమెంట్ చేసిన చట్టాల వల్ల ఏమవుతుందంటే అక్కడ రైతులు సఫర్ అవుతున్నారు కాబట్టి ఆ సఫర్నెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని హరించేస్తుంది. అంటే వాళ్ళు ముందుకెళ్ళకుండా ఏంటంటే హార్డిల్ చేస్తున్నారు. ఏంటి ఆ చట్టాలు? అంటే చట్టాలు అనేవి అట్లాగా ప్రజల యొక్క ఫ్రీడమ్ని, ప్రజల యొక్క హ్యాపీనెస్ని తగ్గించే విధంగా ఉండకూడదు. తగ్గించే విధంగా ఎప్పుడైతే చట్టాలు ఉన్నాయో అప్పుడు ప్రజల్లో కూడా నైరాశ్యం పెరిగిపోతుంది. నైరాశ్యం పెరిగిపోతే గవర్నమెంట్ కూడా సరైనటువంటి సహకారాన్ని అందించరు. కాబట్టి ఏంటంటే సొసైటీలో, స్టేట్లో ప్రజలు ఎప్పుడు కూడా అల్టిమేట్ హ్యాపీనెస్ కలిగి ఉండాలి, అల్టిమేట్ లిబర్టీ ఉండాలి. ఆ లిబర్టీ రెండు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు చాలా మంచిగా ఏదైనా సరే వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని స్వేచ్ఛగా వాళ్ళు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సో అట్లాగే ఏంటంటే రాజ్యం అనేది ఈ లాకి, స్టేట్కి రిలేషన్షిప్ ఆ విధంగా ఉండాలని చెప్పేసి బెంథమ్ అనే అతను అంటాడు. అర్థమైందా మీకు? ఈ లాకి స్టేట్ అంటే స్టేట్లో కొన్ని స్టేట్ అంటే కొన్ని సొసైటీలు కలయికే స్టేట్. ఈ స్టేట్లో ఎవరుంటారు? ప్రజలు ఉంటారు. సో ప్రజల కోసమే చట్టాలు చేస్తాం.
ఆ చట్టాలు ఎలాగ ఉండాలి? ప్రజల బాగోగును కోరే విధంగా ఉండాలి తప్పించి ప్రజలను క్రమబద్ధీకరించే విధంగా ఉండకూడదు. ప్రజలు అల్టిమేట్గా సంతోషపడే విధంగా ఉండాలి. ప్రజల యొక్క లిబర్టీని డిస్టర్బ్ చేయని విధంగా ఉండాలి. సో ఆ విధంగా చట్టాలు చేస్తే ప్రజలు ప్రభుత్వాలకి ఎప్పుడు కూడా సహకారం ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల్ని యొక్క ఫ్రీడమ్కి, ప్రజలకు హ్యాపీనెస్కి ఆబ్స్టికల్స్గా కనుక మనం ఏమైనా చట్టాలు చేస్తే ఆ చట్టాలకి నిరసనగా ఏంటంటే వీళ్ళు ప్రభుత్వాల మీద తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజల యొక్క అల్టిమేట్ హ్యాపీనెస్ని కండెమ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ చట్టాలు అనేవి ప్రజల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి, అల్టిమేట్ హ్యాపీనెస్కి హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఈ జెర్మీ బెంథమ్ అనే అతను చెప్తాడండి. జెర్మీ బెంథమ్ అనేది చెప్తాడు. అంతేకాకుండా ఈ జెర్మీ బెంథమ్ ఇంకో విషయాన్ని కూడా గమనిస్తాడు. ఏం గమనిస్తాడంటే, సో ప్రజలకి ఏదైతే సఫర్ అవుతున్నారో పెయిన్స్ ఏమైతే ఉంటాయో, ప్రజలు కొన్ని విషయాలు సఫర్ అవుతూ ఉంటారు. సో ప్లెజరు పెయిన్ అంటే సంతోషం ఉంటుంది, పెయిన్ ఉంటుంది. సంతోషం ఎప్పుడు ఉంటుంది, బాధ ఎప్పుడు ఉంటుంది మనిషికి. సో మనకు కావాల్సినవి అన్నీ మనకు ఉన్నప్పుడు మనకు సంతోషంగా ఉంటాం. సో మనకు కావాల్సినవి మనకు లేనప్పుడు బాధ అనిపిస్తుంది. ఇక్కడ స్టేట్లో కనుక ఈ చట్టాలు కనుక ప్రజల యొక్క అభివృద్ధికి మనకు తోడ్పడే విధంగా చేసినట్లయితే ప్రజలు సంతోషంగా ఉంటారు. సో ఈ చట్టాలు ప్రజల అభివృద్ధికి తోడ్పడకుండా ఉన్నట్లయితే ప్రజలకి ఏమవుతుంది, పెయిన్ అనేది వస్తుంది, బాధ అనేది వస్తుంది అని చెప్పేసి ఇతను ఏమంటాడంటే, ఈ యొక్క బెంథమ్ అనే అతను ఈ లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్సీలో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో దీన్ని ఇంపరేటివ్ స్కూల్ అంటారు, పాజిటివ్ స్కూల్ అంటారు, ఆస్ట్రియన్ స్కూల్ అంటారు. సో బెంథమ్ ఈజ్ ద ఫస్ట్ ప్రొపౌండర్ ఆఫ్ ది అనలిటికల్ స్కూల్ ఆఫ్ లా. సో నెక్స్ట్ ఇంకొక అతను ఎవరంటే ఆస్టిన్. సో ఆస్టిన్ అనే అతను సో ఇతను ఏం చెప్తాడంటే అనలిటికల్ స్కూల్లో, సో ఇది ప్యూర్లీ అకార్డింగ్ టు ద ఆస్టిన్ ఒపీనియన్, సో అనలిటికల్ స్కూల్ ఈజ్ ప్యూర్లీ అగెన్స్ట్ ద న్యాచురల్ లా స్కూల్. మీకు అర్థమవుతుందండి? సో అకార్డింగ్ టు ద ఆస్టిన్ ఒపీనియన్, దిస్ అనలిటికల్ స్కూల్ ప్యూర్లీ అగెన్స్ట్ ద న్యాచురల్ లా స్కూల్. సో న్యాచురల్ లా స్కూల్స్ ఏమున్నాయి, ఎథిక్స్ అండ్ మోరల్స్ ఉన్నాయి. ఎథిక్స్ అండ్ మోరల్ మీద చట్టాలనే రూపాంతరం చెందినాయి అని చెప్పేసి న్యాచురల్ లా స్కూల్లో చెప్తుంటే, దీనికి వ్యతిరేకంగా వచ్చింది అనలిటికల్ స్కూల్ అకార్డింగ్ టు ద ఇతని ఒపీనియన్ ప్రకారంగా. సో ఈ అనలిటికల్ స్కూల్ అనేది ఎప్పుడు వచ్చింది, 19th centuryలో డెవలప్ అయింది. 19th century అంటే 1800 to 1900. సో దీన్ని 19th century అంటారు. సో ఈ 1800 నుంచి 1900 మధ్య కాలంలో ఈ యొక్క అనలిటికల్ స్కూల్ అనేది డెవలప్ అయింది. సో ఎందుకు ఈ న్యాచురల్ లా స్కూల్కి వ్యతిరేకంగా ఉంది అని అంటాడంటే, 19th century వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ న్యాచురల్ లా ఏంటంటే సహజంగా ప్రకృతిలో వచ్చేటువంటి, ప్రకృతి ద్వారా వచ్చేటువంటి లాని న్యాచురల్ లా అంటాం. ఈ న్యాచురల్ లా తనకున్నటువంటి సిగ్నిఫికెన్స్ అంటే తనకున్నటువంటి ప్రాముఖ్యతని కోల్పోయింది. సో ఎందుకని కోల్పోయిందంటే, ఈ 19th century వచ్చేసరికి ఏంటంటే ఈ సోషల్ సైన్స్లో టెక్నాలజీ అనేది ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. చూడండి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. సో చాలాగా వరల్డ్ వైడ్గా ఏంటంటే బోలని టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్లు జరిగినాయి. సో సోషల్ సైన్స్లో కూడా టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్లు జరగడం వల్ల ఏంటంటే ఈ న్యాచురల్ లా స్కూల్ అంటే ఎథిక్స్కి, మోరల్స్కి ఉన్నటువంటి వాల్యూస్ అనేవి పడిపోయినాయి అని చెప్పేసి ఇతను ఏమంటాడు, ఆస్టిన్ చెప్తాడు. అలాగా ఆస్టిన్ చెప్పి ఏం చేస్తాడంటే, ఇది ఒక కొత్త స్కూల్ని, కొత్త వ్యూస్ని అంటే కొత్త ఐడియాస్ని ఇస్తాడు. ఎవరు, ఆస్టిన్. సో కొత్త ఐడియాస్ని ఏమంటారంటే, ఇతనికి ఏవైతే ఐడియాస్ ఉన్నాయో ఆ ఐడియాస్ ఏంటంటే, సో వాట్ ఎవర్ ద ఆస్టిన్ ఐడియాస్ నైదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్, అంటే అటు పాస్ట్కి సంబంధించినవి కావు, ఇటు ఫ్యూచర్కి సంబంధించినవి కావు. మీకు అర్థమైందండి? సో ఈ హిస్టారికల్ ఈవెంట్లో పాస్ట్ ఈవెంట్స్ని బట్టి లా వచ్చిందంటాం. అర్థమైందండి? అంటే ఇది ఏమంటాడు, ఆస్టిన్ ఏమంటాడంటే, ఆస్టిన్ ఎక్స్పెరిమెంట్స్ నైదర్ పాస్ట్ నార్ ఫ్యూచర్, అంటే పాస్ట్కి సంబంధించినవి కాదు, ఫ్యూచర్కి సంబంధించినవి కాదు అని చెప్పేసి మాట్లాడతారు. సో పాస్ట్కి సంబంధించినవి కాదు, ఫ్యూచర్కి సంబంధించినవి కాదు అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ పాస్ట్ అంటాం, ఫ్యూచర్ అంటాం. పాస్ట్, ఫ్యూచర్ మధ్యలో ఏముంటుంది? ఇంకా ప్రజెంట్ ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో
ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవే చట్టాలు అంటాడు ఇతను. అర్థమైంది మీకు? ఈ పాస్ట్కి అయితే సంబంధం లేదు, ఫ్యూచర్కి సంబంధం లేదు, ప్రజెంట్. సో ప్రజెంట్ ఏవైతే చట్టాలు ఉన్నావో అవే చట్టాలు అని చెప్పేసి అంటాడు. అయితే ఈ చట్టాలు ఎలాగొచ్చాయి, ప్రజెంట్ ఉన్నటువంటి చట్టాలు ఎలాగొచ్చాయి, ప్రజెంట్ ఉన్నాయని చట్టాలు ఎలాగొస్తాయంటే, సో దానికి ఏంటంటే అతను ఒక ఫిలాసఫికల్ ఎగ్జాంప్షన్ చెప్తాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ ఎనలాటికల్ స్కూల్లో ఇంకా ఎవరెవరు ఉన్నాడంటే బెంథమ్ ఉన్నాడు అని చెప్పాను కదా, ఆస్టిన్ ఉన్నాడు, తర్వాత ఏంటంటే సాల్మండ్ అనే ఒక అతను ఉంటాడు, తర్వాత థామస్ హాలండ్ అనే అతను కూడా ఇందులో ఉంటాడు, హెచ్ఏఎల్ హార్ట్ కూడా ఉంటాడు, తర్వాత హాన్స్ కెల్సన్ అనే అతను ఉంటాడు. సో వీళ్ళందరూ కూడా ఎనలాటికల్ స్కూల్స్ని ప్రమోట్ చేయడంలో ముందుంటారు అన్నమాట. సో ఇది చూడండి, ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఇతను ఒక అనలిటికల్ స్కూల్ అనేది ఉంటుంది. చూద్దాం ఏ డెఫినేషన్ ఏమి ఇస్తాడో చూద్దాం. అనలిటికల్ స్కూల్కి ఇక ఆస్టిన్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే చూడండి. సో ఆస్టిన్ డిఫైన్డ్ లా యాజ్ ఎ రూల్ లేడ్ డౌన్ ఫర్ ది గైడెన్స్ ఆఫ్ అన్ ఇంటెలిజెన్స్ బీయింగ్ బై అనదర్ ఇంటెలిజెన్స్ బీయింగ్ హ్యావింగ్ పవర్ ఓవర్ హిమ్. సో చూడండి, సో ఈ ఈజ్ ద ఇంటెలిజెన్స్ పర్సన్, సో బి ఈజ్ ద ఇంటెలిజెన్స్ పర్సన్, సో ఏ ఈజ్ ఎ సుపీరియర్, హీ ఈజ్ ఎ ఇన్ఫీరియర్. మీకు చూడండి, ఏ ఈజ్ ఏ ఇంటెలిజెన్స్ పర్సన్, బి ఈజ్ ఏ ఇంటెలిజెన్స్ పర్సన్, బోత్ ఆర్ ఇంటెలిజెన్స్. సో ఏ ఈజ్ ద సుపీరియర్, బి ఈజ్ ద ఇన్ఫీరియర్. అంటే ఏ అనేవాడు తెలివైనవాడు, బి అనేవాడు తెలివైనవాడు, ఏ అనేవాడేమో సుపీరియర్. అంత ఈడికి ఏ అనేవాడు సుపీరియర్, బి అనేవాడు ఇన్ఫీరియర్ అంటే కిందవాడు. ఈ ఏ అనేవాడు సుపీరియర్ ఎప్పుడూ కూడా ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు. సో ఏ విధంగా ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడో, రిక్వెస్ట్ చేస్తాడా, కమాండ్ చేస్తాడా? కమాండ్స్. ఏ కమాండ్స్ బి టు ఇంప్లిమెంట్ సమ్ డ్యూటీస్, టు ఇంప్లిమెంట్ సంథింగ్. అంటే ఈ సుపీరియర్ ఇంటెలిజెన్స్ ఆల్వేస్ కమాండ్ ద ఇన్ఫీరియర్ ఇంటెలిజెన్స్. సో ఇతని మీద ఏంటంటే రుద్దుతాడు, ఏదైనా సరే ఇతను చేయాలనుకున్నప్పుడు ఈ సుపీరియర్ ఇంటెలిజెన్స్ ఈ ఇన్ఫీరియర్ ఇంటెలిజెన్స్ మీద కమాండ్ చేస్తాడనమాట. సో ఈ సుపీరియర్ ఇంటెలిజెన్స్కి ఆ కమాండ్నెస్ ఎలా వచ్చింది, ఎలా వస్తుంది? సో ఎలాగొస్తుందంటే దీని సావరిన్ పవర్ వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి సావరిన్ పవర్ వల్ల వాళ్ళకి సుపీరియర్ వస్తుంది. తర్వాత చూద్దాం అది. ఇది ఒకసారి మీరు అర్థం చేసి ఇతని డెఫినేషన్ ఏంటంటే అది. సో an intelligent being by another intelligent being having power over him. సో ఈ సుపీరియర్ ఇంటెలిజెన్స్ సబార్డినేట్ ఇంటెలిజెన్స్ మీద కమాండ్ ఎక్సర్సైజ్ చేస్తాడు, పవర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే సో ఎలా ఎక్సర్సైజ్ చేస్తాడు చూద్దాం. సో జనరల్గా మీకు చార్ట్ పంపించాను, గుర్తుంది, ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్లో ఎట్లా ఉంటుందంటే ఈ ఆస్టిన్ ఏం చేశాడంటే ఈ లా ఏదైతే లా ఉందో ఈ లాని రెండు విధాలుగా డివైడ్ చేశాడు. ఒకటి ఏమంటాడు ఇతను, ప్రాపర్ లా అంటాడు. ఒకటి ప్రాపర్ లా, రెండోది ఇంప్రాపర్ లా. అంతే కదా, ఒకటి ప్రాపర్ లా, రెండోది ఇంప్రాపర్ లా. సో దెన్ ప్రాపర్ లా అగైన్ డివైడెడ్ ఇంటూ 2 parts. మీరు అక్కడ మీ దగ్గర అది ఉందా, మీకు పంపించింది స్లైడ్? మేడం మీకు అది వచ్చిందా? ఈ ఫ్లో చార్ట్ పంపించాను, వచ్చిందా? నిన్న పంపించా, నిన్న అది కదా ఇప్పుడు ఫ్లో చార్ట్ ఒకటి నేను పంపిస్తున్నాను, ఇప్పుడే చూడండి. ఇది ఒకసారి ఫోటో తీసి పంపించాను. ఫ్లో చార్ట్ బోర్డు మీద రాయటం టైం వేస్ట్ కదా. ఇది ఒకసారి పెట్టండి పక్కన. సో ఎట్లా చెప్తాడంటే ఫస్ట్ ఏం చెప్పాడు, ప్రాపర్ లా అన్నాడు. సో ఒకటి ప్రాపర్ లా అన్నాడు. ప్రాపర్ లా అంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో ప్రాపర్ లా అంటాం. సో రెండోది ఏమన్నాడు, ఇంప్రాపర్ లా అన్నాడు. ఒకటి ప్రాపర్ లా, రెండోది ఇంప్రాపర్ లా అన్నాడు. సో ప్రాపర్ లా అగైన్ మళ్ళీ ఏమంటాడంటే ఈ ప్రాపర్ లా మళ్ళీ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 categories అంటాడు. ప్రాపర్ లా అగైన్ డివైడెడ్ ఇంటూ 2 categories అంటాడు. ఏమంటాడు, లా సెట్ బై గాడ్ టు మెన్. ఒకటి ప్రాపర్ లాలో లా సెట్ బై గాడ్ టు మెన్ అన్నాడు. అంటే ఇక్కడ గాడ్ అనేవాడు మెన్కి చేశాడు, అంటే గాడ్ నుంచి మెన్కి వచ్చింది ఒక చట్టం. రెండో దాంట్లో ఏమంటాడంటే మెన్ టు మెన్ అంటాడు.
అంటే ఒకటి గాడ్ మనుషుల కోసం తయారు చేసిన చట్టం ఒకటైతే, రెండోది అని భావించేది, రెండోది మనుషుల కోసం చేసుకున్న చట్టాలని ప్రాపర్ లాస్ కింద డివైడ్ చేశాడు. తర్వాత ఇక్కడ ఇంప్రాపర్ లాలో చూడండి, ఇంప్రాపర్ లాను కూడా రెండు విధాలుగా చెప్పడం జరుగుతుంది. ఇంప్రాపర్ లాను కూడా రెండు విధాలుగా చెప్పడం జరుగుతుంది. సో ప్రాపర్ లా అంటే ఎగ్జిస్టింగ్ లా, ఇంప్రాపర్ లా అంటే నాట్ ఎగ్జిస్టింగ్ లా అంతే. అంటే ఎగ్జిస్టింగ్ లా అంటే ప్రాపర్ లాకి వ్యాలిడిటీ ఉంటుంది, లీగల్ శాంక్టిటీ ఉంటుంది, ఇంప్రాపర్ లాకి లీగల్ శాంక్టిటీ ఉండదు. ఓకే, సో ఇక్కడ ఇంప్రాపర్ లాలో ఏం చెప్తాడంటే లాస్ ఆఫ్ ఎనాలజీ అంటాడు. సో లాస్ ఆఫ్ ఎనాలజీ అని ఒకటి అంటాడు, ఇంకొకటి ఏంటంటే లాస్ బై మెటోఫోర్ అంటాడు. మెటోఫోర్ ఏంటంటే సో ఈ లాస్ ఆఫ్ ఎనాలజీ అని ఏంటంటే క్రమంగా సమాజంలో ఏవైతే ఎగ్జిస్టింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇండికేట్ చేసింది లాస్ ఆఫ్ ఎనాలజీ. ఇదేంటంటే లాస్ ఆఫ్ మెటమార్ఫ్ ఏంటంటే ఇది కూడా ఏంటంటే సో వీటి నుంచి వచ్చేటువంటి ఈ యొక్క లాస్ ఆఫ్ ఎనాలజీ నుంచి వచ్చేటువంటి కొన్ని మార్పులను ఏమంటారంటే లాస్ ఆఫ్ మెటమార్ఫీ అంటారు. సో ఇదొకటి చూడండి. తర్వాత ఇంకొకటి చూడండి, ఇక్కడ గాడ్ టు మెన్ అన్నావు, మెన్ టు మెన్ అన్నావు. సో మెన్ టు మెన్లో మళ్ళీ అగైన్ 2 టైప్స్ చెప్తాడు. అగైన్ మెన్ టు మెన్లో సో మనుషుల కోసం చేసుకునే చట్టాలు అవి. సో ఇందులో 2 రకాలు చెప్తాడు. ఏం చెప్తాడంటే చూడండి, అక్కడ set by men to men as a political superior or in pursuance of right conferred by the such superior. సో ఇక్కడ ఎవరు పొలిటికల్ సుపీరియరు, ఇక్కడ ఎవరు పొలిటికల్ సుపీరియర్కి ఈ రైట్స్ వస్తాయి. పొలిటికల్ సుపీరియర్స్ మెన్ టు మెన్ యాజ్ ఏ పొలిటికల్ సుపీరియర్. ఇందులో ఇంకొకటి ఏమంటాడంటే సెట్ బై మెన్ యాజ్ నాట్ పొలిటికల్ సుపీరియర్, అంటే పొలిటికల్ సుపీరియర్స్ కాదు, ఇక్కడ పొలిటికల్ సుపీరియర్స్ కాదు, నో. సో ఇక్కడ పొలిటికల్ సుపీరియర్, ఇక్కడ పొలిటికల్ సుపీరియర్ కాదు. చూడండి, ఇక్కడ ఆస్టిన్ డెఫినేషన్ వచ్చాడు. ఏమి ఇచ్చాడు? సో ఒక ఇంటెలిజెంట్ సుపీరియరు అంటే దాని అర్థం ఏంటంటే పొలిటికల్ సుపీరియర్. ఇంటెలిజెంట్ సుపీరియర్ నథింగ్ బట్ పొలిటికల్ సుపీరియర్. సో పొలిటికల్ సుపీరియర్ కమాండ్స్ ద ఇన్ఫీరియర్ లా, నథింగ్ బట్ ద పొలిటికల్ సుపీరియర్ కమాండ్స్ ద ఇన్ఫీరియర్ సుపీరియర్. అర్థమైందా మీకు? సో పొలిటికల్ సుపీరియర్ అంటే ఇదేంటి, రాజకీయంగా ఉన్నతమైనటువంటి వ్యక్తి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ ద పొలిటికల్ సుపీరియర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సుపీరియర్ కింద ఎవరుంటారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో దోస్ ఆర్ ఆల్సో పొలిటికల్ superiors, but compared to the prime minister, so these are the inferior superior. అర్థమైంది మీకు? పొలిటికల్ సుపీరియర్ అంటే ఏం లేదండి, ఎవరికైతే అధికారం చెలాయించే అధికారాన్ని శాసించే పరిస్థితి ఉంటుందో వాళ్ళని పొలిటికల్ సుపీరియర్ అంటాం. సో ఎవరికైతే అధికారాన్ని శాసించే ఇది లేదో వాళ్ళు కూడా ఏంటంటే పొలిటికల్ సుపీరియర్ అని అంటాం. సో ఇక్కడ వీళ్ళకి పవర్ లేదు, ఇక్కడ వీళ్ళకి పవర్ ఉంది. సో వీళ్ళకి పవర్ ఉన్నప్పుడు ఈ పవర్ ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే సుపీరియర్ ఉన్నాడో, ఎవరైతే సపోజ్ మోడీ అని అనుకుంటున్నామో, ఆ తన కింద ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఫీరియర్స్ ఉంటారో, అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కావచ్చు, అదర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో వాళ్ళందరినీ కమాండ్ చేసే అధికారం ప్రధానమంత్రికి ఉంటుందా ఉండదా? ప్రధానమంత్రికి ఉండదు. అయితే ఈ కమాండ్ చేసే అధికారం ప్రధానమంత్రికి ఎలా వచ్చింది? ప్రజలు ఇచ్చారు. వెరీ గుడ్, ప్రజలు ఇచ్చారు. సో అవర్ సావరెన్ పవర్ వెస్టెడ్ టు ద బీజేపీ పొలిటికల్ పార్టీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. మనం 5 సంవత్సరాల పాటు మన యొక్క సార్వభౌమాధికారాన్ని బీజేపీ పార్టీకి ఇచ్చాం. సో బీజేపీ పార్టీ 5 సంవత్సరాల పాటు మనందరి యొక్క సార్వభౌమాధికారాన్ని ఎక్సర్సైజ్ చేస్తుంది, అవునా కదా? అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ సావరెన్ ఉంది. ఈ సావరెన్ ఉండటం వల్ల ఇతను ఏం చేస్తున్నాడు? కమాండ్ చేస్తున్నాడు. అర్థమైంది మీకు? సావరెన్ పవర్ ఉండటం వల్లనే కమాండ్ చేయడానికి అతనికి అధికారం ఉంది. సో సావరెన్ లేకపోతే కమాండ్ చేసే అధికారం ఈ పొలిటికల్ సుపీరియర్కి లేదు. సో ఎవరి మీద కమాండ్ చేస్తాడు? ఇమీడియట్ ఇన్ఫీరియర్స్ ఎవరున్నారో వాళ్ళ మీద కమాండ్ చేస్తాడు. అర్థమైందండి? అతని కింద పనిచేసే వాళ్ళ మీద మాత్రమే కమాండ్ చేస్తాడు.
అర్థమైంది మీకు? అతని కింద పని చేసే వాళ్ళ మీద కమాండ్ చేస్తాడు. ఏమైనా ఆర్డర్స్ ఉంటే ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఒక రూలింగ్ పాస్ చేస్తాడు. అది ఎవరు చేస్తారు? సుపీరియర్ చేస్తారు. సుపీరియర్ పొలిటీషియన్ చేస్తాడు. ఇటువైపు చూడండి, సెట్ బై మెన్ యాజ్ నాట్ పొలిటికల్ సుపీరియర్. సో ఇది పొలిటికల్ సుపీరియర్ కాదంట, కానీ ఇది కూడా మెన్నే చేసుకుంటాడు. అయితే ఇది పర్సనల్ పర్పస్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చేసుకుంటాం, గుర్తుందండి. సో పర్సనల్ పర్పస్లో కొన్ని మన కుటుంబ పర్పస్లో కొన్ని చేసుకుంటాం. అంటే వీటికి లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది, లీగల్ శాంక్సిటీ ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ లీగల్ శాంక్సిటీ అనేది ఉంటుంది, ఇక్కడ లీగల్ శాంక్సిటీ అనేది ఉండదు. అర్థమైన కొన్ని చిన్న కంపెనీస్ పెట్టుకున్నప్పుడు కావచ్చు, మనకు కొన్ని రూల్స్ అని చేసుకుంటూ ఉంటాం. సో దెర్ ఇస్ నో ఆథరైజేషన్, దెర్ ఇస్ నో లీగల్ శాంక్సిటీ, బట్ ఇన్ దిస్ వే దెర్ ఇస్ ఏ లీగల్ శాంక్సిటీ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే అతను దాని గురించి చెప్తాడు. సో దీంట్లో ఈ పొలిటికల్ సావరెన్లో సో ఏం చెప్తాడు ఇతను? ఇంకొక విధంగా ఏం చెప్తాడంటే, దీన్ని ఏమంటారంటే పాజిటివ్ లా అంటాడు. దీన్నే పాజిటివ్ లా అంటాడు. ఇదైతే ద పొలిటికల్ సావరిన్ ద సుపీరియర్ పొలిటికల్ ఎక్సర్సైజ్డ్ ద కమాండ్ ఓవర్ ద ఇన్ఫీరియర్ పొలిటీషియన్. సో దట్ ఈజ్ నోన్ ఎస్ కమాండ్. సో దట్ ఈజ్ నోన్ ఎస్ పాజిటివ్ లా అంటారు. అర్థమైంది మీకండి? సో దాన్ని ఏమంటారంటే పాజిటివ్ లా అంటారు. పాజిటివ్ లా అంటే సుపీరియర్. సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చేస్తున్నా. సో పొలిటికల్ సుపీరియర్ అంటే ఇది ఇండియన్ పార్లమెంట్. సో ఇండియన్ పార్లమెంట్ చట్టం చేసింది. ఇండియన్ పార్లమెంట్ చట్టం చేస్తే ఇండియన్ పార్లమెంట్లో ఎవరు పవరు? బీజేపీ పొలిటికల్ పార్టీ, రూలింగ్ పార్టీ. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని కమాండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్కి ఉంటుంది. గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్. సో ఈ ప్రైమ్ మినిస్టర్ కింద వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు, కమాండ్ చేస్తాడు, సో ఇంప్లిమెంట్ చేయమని. అంటే ఇది పాజిటివ్ లా అంటే ఏంటంటే, ఏదైతే పాజిటివ్ లా అంటే దాన్నే పాజిటివ్, ఏదైతే ఒక క్రమ పద్ధతిలో ఒక వ్యవస్థ, ఒక సిస్టము, ఒక లెజిస్లేటివ్ ఆర్గాను చట్టం చేస్తుందో ఆ చట్టాన్ని లా అంటాడు అతను. ఆ చట్టమే పాజిటివ్ లా అంటాడు. అంటే చట్టాలు అనేవి ఎలాగొచ్చాయని ఇతని ఉద్దేశం, లెజిస్లేటివ్ ఆర్గాన్ ద్వారా చట్టాలు వచ్చాయి అంతే తప్పితే దేవుడు చేసాడో లేదంటే హిస్టరీ చేసిందో ఇంకొకళ్ళు చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు ఎవడో చేయలేదు. చట్టాలు అనేవి ఎలాగొచ్చినాయంటే మ్యాన్ మేడ్, మనుషులే చేసుకున్నారు. మీకు అర్థమవుతుందండి? మనుషులే చట్టాలు చేసుకున్నారు. సో ఎట్లా మనుషులు చేసుకున్న చట్టాలు రెండు రకాలు. ఒకటి వ్యక్తిగతమైన చట్టాలు, రెండు సమాజహితమైనటువంటి చట్టాలు. సమాజహితమైన చట్టాలు ఎవరు చేస్తారు? ఆ అధికారం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. ఆ అధికారం ఎవరికి ఉంటుంది? కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ అధికారం ఎవరు కట్టబెడతారు? ప్రజలు కట్టబెడతారు. సో ప్రజలు అధికారం కట్టబెట్టారంటే అధికారం చెలాయించే వాళ్ళు ఏమి ఎక్సర్సైజ్ చేస్తారు? సావరిన్ పవర్ ఎక్సర్సైజ్ చేస్తారు. సావరిన్ పవర్ ఎక్సర్సైజ్ చేసి ఒక చట్టాన్ని రూపొందిస్తారు. ఆ చట్టం మీద వాళ్ళకి పూర్తి అధికారం ఉంటుంది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి కింద ఉన్నటువంటి అధికారులకి కమాండ్ చేస్తారు. సో ఆ విధంగా వచ్చే చట్టాన్ని ఏమంటారంటే పాజిటివ్ లా అంటారు. అర్థమైందండి? అది పాజిటివ్ లా అంటే. సో ఇంకోటి ఏంటంటే పాజిటివ్ లా ఇదేంటంటే పొలిటికల్ సుపీరియర్ కానిది ఏంటంటే పర్సనల్, అంతే. పర్సనల్ లాస్ అంటే మనకి సంబంధించినటువంటి ప్రైవేట్ లాస్ ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయి. ఇవన్నీ సెట్ బై మెన్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ సుపీరియర్ అంటాం. సో ఇందులో ఏమంటారు? లాస్ సెట్ బై ప్రైవేట్ పర్సన్స్ నాట్ ఇన్ పర్సన్స్ ఆఫ్ లీగల్. సో వీటికి లీగల్ శాంక్సిటీ ఉంటుందా అంటే లీగల్ శాంక్సిటీ ఉండదు, లీగల్ వ్యాలిడిటీ అనేది ఉండదు. కానీ వీటికి పాజిటివ్ లాకి మాత్రం ఏముంటుంది? లీగల్ శాంక్సిటీ ఉంటుంది. ఎందుకని? సో దోస్ లాస్ శాంక్షన్ బై ది అథారిటీ, దోస్ లాస్ శాంక్షన్ బై ది లెజిస్లేటివ్ అథారిటీ. ఒక అథారిటీ ఉన్నటువంటి సంస్థ ఆ యొక్క చట్టాలను రూపొందించి కాబట్టి సో వాటికి లీగల్ శాంక్సిటీ ఉంటుంది, కానీ వీటికి లీగల్ శాంక్సిటీ అనేది ఉండదు. అర్థమైందండి మీకు? రమేష్ సార్, సో ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఇవ్వకుండా ఇంకొకటి చూడండి ఇక్కడ. ఇది ఇంకోటి ఏమంటే ఇంప్రాపర్ లా. సో ఇంప్రాపర్ లా ఏంటంటే అనుభవంలోకి లేనివి. సో
సో లాస్ బై ఎనాలజీ అంటాం, లాస్ బై ఎనాలజీ అంటాం, లాస్ బై మెటఫార్ అంటాం. సో ఇట్లా ఏంటంటే దీని తెలుగులో ఏమంటారు, లాస్ బై ఎనాలజీ ఏంటంటే సిమిలారిటీస్ ఉన్నటువంటి చట్టాలను ఏమంటారంటే లాస్ బై ఎనాలజీ అంటారు. సో ఇవి మెటమార్ఫిక్ లాస్ ఏంటంటే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా సొసైటీలో వచ్చేవి, వాటిని మెటోఫర్ అంటారు. సో ఇక్కడ ఈ ఎనాలజీ దాంట్లో మళ్ళీ డివైడ్ చేస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ చెప్తాడు ఎనాలజీ ఆఫ్ లాస్ ఆఫ్ ఎనాలజీ అంటే ఏం చెప్తాడంటే మోరల్ లాస్ అంటే మోరల్ లాస్ అంటాడు. తర్వాత కస్టమరీ లాస్ అంటారు, కస్టమరీ లాస్ అంటే ఇంటర్నేషనల్ లాస్ అంటాడు. చెప్పండి చెప్పండి. నేను అదే చెప్తాను మేడం. ఇప్పుడు ఇతని థియరీ ఏంటి, ఆస్టిన్ థియరీ ఏంటి ఇది, కానీ అతను చెప్పింది ఏంటి చూడండి, ఇక్కడ చూపించాడు కదా, మోరల్ లాస్, కస్టమరీ లాస్, ఇంటర్నేషనల్ లాస్ అన్నాడు. అంటే మోరల్ లాస్ అంటే ఇవే కదా, అంటే దీనికి అతను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇంప్రాపర్ లాస్, ఆస్టిన్ డజంట్ గివ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ఇంప్రాపర్ లాస్. ఆస్టిన్ గివ్స్ ఆల్వేస్ ఇంపార్టెన్స్ టు ప్రాపర్ లాస్ అందులోని. సో మ్యాన్ టు మ్యాన్, నాట్ టు గాడ్ టు మ్యాన్ టు మ్యాన్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మళ్ళీ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదంటే. సో వీటికి వ్యతిరేక విత్తనం. సో మోరల్స్ అండ్ ఎథిక్స్కి, తర్వాత కస్టమరీ లాస్ అంటే ఏంటంటే సో ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్, ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి కాదు చట్టం అంటే. తర్వాత ఇవి ఇంటర్నేషనల్ లాస్ అంటారు. ఇంటర్నేషనల్ లాస్ దేని మీద ఆధారపడి ఉంటాయంటే ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ మీద ఇంటర్నేషనల్ లాస్ ఆధారపడి ఉంటాయి, అవి కూడా చట్టాలు లాస్ కాదు. తర్వాత ఇంకొకటి ఏమంటారు, ఇది మోరల్స్ అంటారు, మోరల్ రూల్స్ అంటారు. సో మోరల్ రూల్స్ కూడా లాస్ కూడా ఏంటంటే లాస్ కాదు. లాస్ అంటే ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఆర్గనైజింగ్ సిస్టమ్. సో సిస్టమ్ ద్వారా అంటే దట్ ఈస్ లెజిస్లేషన్ ద్వారా, ప్రజల చేత ఆమోదించబడినట్టు లెజిస్లేషన్ ద్వారా ఒక చట్టం రూపాంతరం చెందినట్లయితే ఆ చట్టాన్ని ఒక సుపీరియర్ అథారిటీ, ఏదైతే అథారిటీ ఉందో ఆ అథారిటీ సబార్డినేట్స్కి ఇష్యూ చేసే ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దేన్ని బేస్ చేసుకుని ఆ సుపీరియర్ చేస్తారంటే ఆ చట్టాన్ని బేస్ చేసుకుని చేస్తారు. సో అట్లాంటి చట్టానికి మాత్రమే లీగల్ శాంక్టిటీ అనేది, లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. దాన్నే పాజిటివ్ లా అంటాము అంటాడు అతను. ఎవరు? ఆస్టిన్ అంటాడు. అంటే ఆస్టిన్ ఈ పాజిటివ్ లానే సపోర్ట్ చేశాడు.